అందరికీ నమస్కారం. జేడి లక్ష్మీనారాయణ ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా సక్సెస్ అయ్యాడు, కానీ పొలిటీషియన్గా మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. 2018లో ఆయన విఆర్ఎస్ కూడా తీసుకొని జనసేన పార్టీ తరపు నుంచి కూడా విశాఖ లోక్సభ స్థానానికి ఆయన బరిలో దిగటం జరిగింది. ఆ ఎన్నికల్లో కూడా స్వల్ప తేడాతోటి కూడా జేడి లక్ష్మీనారాయణ ఓటమి చవి చూడటం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా పార్టీకి కొంచెం దూరంగా ఉంటూ ఒక ఎన్జిఓని స్థాపించి దాని ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కాలం గడిపినటువంటి పరిస్థితులు అయితే మనం 2019 నుంచి 2024 వరకు మనం చూసాం. అయితే 2024 ఎన్నికలకు కూడా ఆయన కొత్తగా కూడా జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించడం జరిగింది, తన సొంత పార్టీ. అప్పట్లో ఆ పార్టీని స్థాపించడమే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఆ ఎన్నికల్లో పోటీ చేసేలా అభ్యర్థుల్ని ఆయన నుంచోబెట్టడం జరిగింది. ఆయన కూడా మనకి విశాఖ ఉత్తరం నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేయటం, అక్కడ ఓటమి పాలవటం జరిగింది. సో తదనంతరం జరిగిన మార్పుల దృష్ట్యా 2024 నుంచి కూడా ఆయన అంత యాక్టివ్గా లేడు. పొలిటికల్గా కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ డియాక్టివ్ అయినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. తర్వాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారంటే ఆది నుంచి కూడా జేడి లక్ష్మీనారాయణ గారికి మంచి అభిమానం ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆయన జనసేనాని అంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గరగా కూడా చూసిన వ్యక్తుల్లో కూడా జేడి లక్ష్మీనారాయణని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన వ్యక్తిత్వం అన్నా, ఆయన యాటిట్యూడ్ అన్నా కూడా మనకి లక్ష్మీనారాయణ బాగా లైక్ చేస్తారని ఒక ప్రచారం అయితే ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక మీటింగుల్లో జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు మళ్ళీ తిరిగి వస్తే పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ జేడీ డైనమాలో పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో కూడా మామూలుగా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వీళ్ళంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా వరక రివ్యూలు చేసుకోవటం, సమీక్షలు, సమావేశాలు ఇంతవరకే పరిమితం అయ్యేది. కానీ పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్లో ఆయనకు అవకాశం ఉన్నంత వరకు కూడా గ్రామాల్లో పర్యటిస్తూ, నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధర్మిల దాన్ని బాగా కూడా జేడి లక్ష్మీనారాయణ గారు కూడా లైక్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఆయన కొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని కలిసి మళ్ళీ ఆ పార్టీని జనసేన పార్టీలోకి విలీనం చేసేందుకు కూడా చర్యలు తీసుకున్నందుకు కూడా ముందడుగు వేస్తారని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పవన్ దూకుడుకి, పవన్ ఆవేశానికి జేడీ ఆలోచన తోడైతే రాబోయే రోజుల్లో జనసేన ఇంకా మరింత ముందడుగు వేస్తుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఫ్యూచర్ చెప్పేటువంటి కొంతమంది యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు కనుక, జేడీ లాంటి వ్యక్తులు కనుక పవన్కి తోడైతే ఇంకా మరిన్ని పాలిటిక్స్లో మరిన్ని విజయాలు సాధించవచ్చు అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో కూడా ఒక సంచలనమైనటువంటి మార్పులు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాం.